హాయ్ అండి. ఈరోజు మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి అరిసెలు. మా ఆడపడుచులతో నేను చేస్తున్నాను. వాటర్ బెల్లం కరిగేటట్లు వాటర్ వేసుకోవాలండి. ఇంకొంచెం అరిసెలు ఎలా చేసామో ఏంటో ప్రాసెస్ మీకు చూపిస్తాను. బెల్లం బాగా కరగాలండి. బెల్లం అంతా కరిగిందండి, పాకం రావాలి. బాగా కరిగింది, పొంగుతుంది బెల్లం. బెల్లం పాకం రెడీ అవుతుంది. ఆల్రెడీ బెల్లం ఫిల్టర్ చేసుకున్నామండి, నలకలు ఉన్నాయనేసి మళ్ళీ స్టవ్ మీద పొయ్యి మీద పెట్టాను. ఇంకాసేపు అయితే పాకం వచ్చేస్తుంది. ఇంకా పాకం రాలేదండి. ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుందండి పాకం అనేది. కొంచెం గట్టిగా రావాలండి అరిసెల పాకం అనేది. ఓకే, ఇంకా రాలేదండి పాకం. ఇప్పుడే రక్కన చెప్పు ఇంకోసారి వస్తున్నట్లుంది ఏంటి. అరిసెల పాకం అయితే మాత్రం వచ్చేసింది. ఇప్పుడు కొబ్బరికూర వేయించిన కొబ్బరికూర వేస్తాము. ఇలాచీ తేవ ఇలాచీ అండి, పౌడర్ చేసి పెట్టుకున్నాం. పిండి క్లాత్ ఇదిగోండి, పిండి వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలండి, వండలు కట్టుకుంటా. ఇదిగోండి అయిపోయింది, కలిపిస్తాము. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ పైన వేసుకోవాలండి. రమ్యమ్మ కొంచెం ఈ క్వాంటిటీలో ఉండాలండి, ఎందుకంటే చల్లగా అయితే కొంచెం థిక్ అయిపోతుంది. నెయ్యి అండి చాలు. రన్ అవుతుంది ఇంకేట. ఇదిగోండి కలిపిస్తాం. ఈ నెయ్యి కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అరిసెలు లెక్క ఒత్తుకొని వేసేయడమేనండి. ఒత్తుకొని అరిసెలు ఇలా వేసుకోవాలి. ఇలా లోటాకి కానీ గిన్నెకి కానీ కవర్ కట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే జారుతుందండి అరిసి.
ఇవ్వండి అరిసెలు తీస్తున్నాము. కలర్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి అరిసెలు. పెట్టి ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ కిందకి వచ్చేస్తుంది. పెట్టుకుంటాం. అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. అప్పు టేస్ట్ చూడప్పు. సూపర్. ఓకేనా? ఓకే.